మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేట ఈ వీడియో వీక్షిస్తున్న బైబిల్ ధ్యాన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిర్గమకాండం 6వ అధ్యాయం మొదటి భాగం అనగా 1 నుంచి 9 వచ్చిన భాగాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వీడియోలో నేను ధ్యానం చేస్తాను. ఇది నేను చేస్తున్న 13వ బైబిల్ పాఠము. ఇంతకుముందు 12 బైబిల్ పాఠాలు ఈ యొక్క ఛానల్లో ఉండటం జరిగింది. అవి కూడా ఒకదాని వెంబడి ఒకటి ఆదికాండం నుంచి చేసుకుంటూ వచ్చాను. అవి కూడా మీకు కావాలి అంటే వీక్షించగలరు. ఇక్కడ నేను మనోవ్యాఖ్యులము అనే రాయటం జరిగింది. ఈ మాట మనకి 9వ వచన భాగంలో మనోవాక్యమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట విననైరి అనే మాట అక్కడ 9వ వచనంలో రాయబడుతుంది. ఎవరు వినలేదు, ఎవరు చెప్పారు అంటే దేవుడైన యెహోవా మోషేతో సెలవిస్తారు. ఫరో మిమ్మల్ని పోనిస్తాడు, బలమైన హస్తంతో అతడు మిమ్మల్ని పోనిస్తాడు అని సెలవిచ్చినప్పుడు ఆ మాట మోషే ఇప్పుడు ఇజ్రాయేలీల ప్రజలకి చెప్తారు కూడా. ఆ మాట వినంగానే వెంటనే కూడా జనులందరూ కూడా మనోవ్యాఖ్యలను బట్టి కఠిన దాసత్యమును బట్టి ఇక మోషే మాట వినరు. దీనికంటే ముందుగా జరిగిన సంఘటన మనకి గుర్తుంటే ఇది మనకి బాగా అర్థమవుతుంది. మోషే మరి ఫరోతో మాట్లాడినప్పుడు ఇంకా ఇజ్రాయేలీల యొక్క బరువు, ఆ పని ఇంకా ఎక్కువగా, బానిసత్వం ఎక్కువగా చేయటం, కఠినత్వం పెంచుకొని భయంకరంగా వాళ్ళని హింసించటం జరుగుతుంది. అప్పుడు ప్రజలందరూ కూడా మోషేని యెహోవా మీకు తీర్పు తీరుస్తారు అంటూ మాట్లాడినప్పుడు మోషే కూడా మనకి 5వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది. మరి నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఇలా జరుగుతూ ఉంది అని చెప్పేసి దేవుడితో మొరపెడతాం జరుగుతుంది. అక్కడ 5వ అధ్యాయం అయిపోతుంది. అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట మోషేకి, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే కానీ యెహోవాను నామమును నేను వారికి తెలియబడలేదు అనే ఈ మాటలతో మోషేను ఆయన ధైర్యపరచటము, ఈ మాటలన్నీ మరలా వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడమన్నప్పుడు మోషే వెళ్ళి ఆ మాటలన్నీ కూడా ప్రజలతో చెప్తారు. అప్పుడు ఇజ్రాయేలీలు అంటారు, ఇక వాళ్ళు అసలుకి ఇంకా మనోవ్యాఖ్యలము కఠిన దాసత్వం. ఎందుకంటే ఇక్కడ ఫరో చేసిన భయంకరమైన మూర్ఖత్వ పని ఏంటి అంటే, మీకు గడ్డి ఇవ్వను, మీరు ఇటుకలు ఏవైతే రోజు చేస్తారో తక్కువ చేస్తే కనుక ఊరుకోనని వాళ్ళని కొడతాం, ఇట్లాగా చాలా గందరగోళంగా చేస్తారు. మరి అంత కఠిన దాస్యత్వము మనోవ్యాఖ్యలంలో వీళ్ళు ఉన్నారు. మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, మన యొక్క పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఇటువంటి కఠిన దాస్యత్వం, మనోవ్యాఖ్యలము సగటు ప్రతి మనిషి ఒక ఆత్మీయ పోరాటంలో వెళ్ళేటప్పుడు ఇలాగ కొన్ని ఎదుర్కొంటాడు. మరి ఎలా బయటికి రావాలి? పరిస్థితి వీళ్ళలాగే ఉంది. అక్కడ వాళ్ళు బానిసత్వంలో ఉండొచ్చు, మనం కూడా ఐహిక విచారాల్లో ఉండొచ్చు, లేకపోతే రకరకాల విషయాలలో మనము సాతానుడికి జయించలేక, ప్రార్థన చేయలేక, వాక్యం దగ్గరికి వెళ్ళలేక, దేవుడి మీద నమ్మకం లేక, ఎందుకంటే మన యొక్క కఠినమైన శ్రమ, మన యొక్క మనోవ్యాఖ్యలము, బాధ అనేది ఆ విధంగా దేవుడికి దూరం చేస్తూ నిరుత్సాహంలోకి తీసుకెళ్తాయి. మరి అటువంటి పరిస్థితుల్లో బయటికి రావటం ఎట్లా? చూడండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని కీర్తనకారుడు సెలవిస్తూ 103వ దావీదు కీర్తనలో ఏమంటారు అంటే, ఎప్పుడైతే దేవుడు చేసిన మేళ్లను మనం స్మరిస్తామో, ఆయన ఉపకారములు మనం స్మరిస్తామో, అప్పుడు పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము క్రొత్తదవుతుంది అని 103వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది. లూకా సువార్తలో మనకి 5వ అధ్యాయం 4-5 వచ్చిన భాగాలలో అక్కడ పేతురు వారి యొక్క ఎవరైతే ఉంటారో గుంపు, వాళ్ళు వలలు వేయటానికి వలలు తీసుకొని సముద్రంలో చేపలు పడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమీ దొరకదు. ఆశ్చర్యం సంఘటన ఏంటంటే అసలు ఒక్క చేప కూడా దొరకపోవటం అనేది. అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్న స్థితి ఎలాంటిది అంటే కొంచెం బాధగా, మన వ్యాఖ్యలు మనం ఒక బాధలో ఉన్నారు. అరే, రాత్రి అంతా మనం శ్రమ పడ్డప్పుడు ఒక్కటి కూడా దక్కలేదు, ఇది చాలా విపత్కరమైన పరిస్థితి, నిరుత్సాహం. అలాగా వలలు బాగు చేసుకుంటా ఉన్నప్పుడు యేసుప్రభు వారు వచ్చి మాట్లాడతాం, వలలు వేయండి అన్నప్పుడు అక్కడ పేతురు చెప్తాం ఏంటంటే, ముందు ఆ బాధే చెప్తారు. అయ్యా, మేము రాత్రి అంతా శ్రమ పడ్డాం, ఏమీ కూడా మాకు దొరకలేదు అనే మాట ఆయన వాడటం జరిగింది. ఇప్పుడు ఆ దేవాతి దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడారు. దేవుడే మాట్లాడారు, నేను
మీకు సహాయం చేస్తాను. ఇక్కడ కూడా నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఫరోనే తన సహితం తను బలమైన హస్తం చేత పోనిస్తాడు అని. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మాట వినటము, ఆ మాట మైండ్‌కి ఎక్కించుకోవటము, మనం నమ్మటం అనేది చాలా కఠిన సవాలుగా కూడుకుంటా ఉన్నది. ఎందుకు అంటే మన ఉన్న పరిస్థితులు వాటిని నమ్మనీయకుండా చేస్తాయి. ఇక్కడ కూడా పేతురు మరి అదే పరిస్థితిలో ఉన్నాడని ఆయన ఏమంటాడంటే, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అని వెంటనే మళ్ళీ అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అది అక్కడ ఇక వలలు పిగిలిపోయేంతగా చేపలు పడటం జరుగుతుంది. ఏ మేలు కోసం అయితే ఎదురు చూస్తున్నామో దానిని కాస్త పక్కన పెట్టేసి మనము చేసిన మేలుని గనక స్మరించినప్పుడు దేవుడు పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనాన్ని కొత్తదైనట్టుగా ఆ ఉజ్జీవంలోనికి తీసుకొని వచ్చి నమ్మకం మనకి ఇంకా పెరగటము అనేది జరుగుతుంది. దావీదు మహారాజు బహుశా అదే టెక్నిక్ వాడతాం. అందుకని ఆయన రాసిన కీర్తనలన్నింటిలో కూడా దేవుని ఎంత ఔన్నత్యాన్ని, దేవుడు చేసిన మేళ్ళని ఎంతగా స్మరించటము, కీర్తించటము, స్తుతించటం అనేది చేస్తారు. ఆయనే రాస్తారు, స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము అని. మరి పరిస్థితి మనకి కూడా అటువంటి కలిగినప్పుడు ఒక్కటి దేవుడి మేలు అంతకుముందు బలమైనవి అనేకములు చేసి ఉంటారు. మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువా నువ్వు ఉన్నావు అనే ఒక్క నీ మాట చొప్పున ఇదిగో మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నాకు ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మ నడిపింపును, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణను బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అయ్యా అని మనం గనక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి రాత్రి అంతా శ్రమపడ్డా మరి ఆ యొక్క వలలు పిగిలిపోయేటట్టుగా పేతుర్ని చక్కగా దర్శించటానికి, మేలు చేయటానికే కదా. మరి ఇజ్రాయేలీలకి వీళ్ళకి కూడా ఏంటంటే మేలు చేయటానికే కాబట్టి ఆ సందర్భాలలో ఆ మాట వినటం చాలా కష్టం. కానీ అది దాటటమే దేవుడు దాటే శక్తి కూడా మనకి ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే అక్కడ పేతురు చెప్పగలిగాడు, ఇక్కడ మోషే కూడా అటువంటి బాధలోనే ఉన్నాడు. అరే దేవుడు పంపించారు, ఫరోనేమో పంపించలేదు, వీళ్ళందరేమో నా మీద ఉన్నారు, అయినా వెళ్ళి మోషే చెప్పాడు అంటే మరి మీరు అర్థం చేసుకోండి. అందుకని ఆ కఠిన పరిస్థితుల్లో, మనోవ్యాకులమైన పరిస్థితుల్లో దేవుని మేలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొత్త మేలు మనం తప్పక చూస్తాం. అటు రకంగా ఎవరు ఈ యొక్క వీడియో చూస్తూ అటువంటి పరిస్థితి అనుభవిస్తూ ఇంకా నేను దేవుణ్ణి ఏం నమ్ముతానులే అనేది గనక సాతాను వెనక లాగుతూ ఉంటే గనక తప్పకుండా మీరు అంతకుముందు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఆ మాట మీద నమ్మకం ఉంచవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ, అటు రకమైన ధన్యకరమైన దీవెనకరమైన మనసు అపరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లప్పుడూ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.